జిల్లా ఏటూరు నాగారం ఆకుల వారికి సర్వే నంబర్ 2003/3లో పట్టాదారుడైన కొప్పుల వెంకటేశ్వరరావు వద్ద నుండి తల్లడి రాజకుమారి గిరిజన మహిళ భూమి కొనుగోలు చేసింది. ఆ భూమిలో గిరిజనేతరులు పూదోట సామ్రాజ్యం, రాజేష్ కుమారులు తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఐటీడీఏ ఎస్డీసీ కోర్టులో కేసులు వేసింది. విచారణలో ఉన్న కోర్టుకు రాకుండా ఆ భూమిలో దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు మరియు కొంతమంది భూ సెటిల్మెంట్ దళారులతో ఆ భూమిలోకి అర్ధరాత్రి పూట ప్రవేశించి రేకుల షెడ్డు నిర్మించారు. రేకుల షెడ్డును తొలగిస్తామని అధికారులు 3 రోజులుగా ప్రయత్నించిన రాజకీయ నాయకుడి ప్రోద్బలంతో వారు ఖాళీ చేయటం లేదు. షెడ్యూల్ చట్టాల ప్రకారం అధికార యంత్రాంగం గిరిజన మహిళలకు అన్ని విధాలుగా సహాయం అందించాల్సి ఉన్నప్పటికీ ఈ రాజకీయ నాయకుడి అనడాలతో ఈ దళారులతో కోర్టు పరిధిలో సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను శాంతి భద్రతగా తీసుకువెళుతూ భయాందోళనకు గురి చేస్తున్నారని ఆ గిరిజన మహిళ ఆవేదన చెందుతుంది. నా పేరు తల్లడి రాజకుమారి. 203/3 సర్వే నెంబర్లో 3.5 గుంటలు స్థలం కొనుక్కున్నా. అయితే అది ఎస్టీస్ కోర్టులో కేసు నడుస్తుంది. అయినా కూడా కొంతమంది గిరిజనేతరులు పూదోట సామ్రాజ్యం, పూదోట రాజేష్ కుమార్ అనే వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తల అండదండలు చూసుకొని అక్కడ అక్రమంగా రాత్రి షెడ్ వేసింది. ఇప్పటికీ 5 రోజులు అవుతుంది. మరి ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ, గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ, పోలీస్ స్టేషన్కి కానీ, అన్నిటికీ కలెక్టర్ గారికి కానీ మరి వాళ్ళందరికీ నా కాగితాలు ఏవైతుంటే సమర్పించాను. కానీ ఇంతవరకు ఎవరు న్యాయం చేయట్లేదు. మరి దాని దగ్గరికి వెళ్తే వాళ్ళు దాడికి పాల్పడతారు. గొడ్డలు తీసుకొని రాధిక, గన్నెపల్లి సత్యం, మరి ఇక కొంతమంది మహాలక్ష్మి వాళ్ళందరూ నాపైకి దాడికి దిగుబడి గొడ్డలు తీసుకొని వచ్చి బూతులు మాట్లాడడం. మరి రాత్రికాల సమయంలో మరి మేము మామూలుగా అక్కడ ఏ పని జరగకుండా జేసీబీని అక్కడ పెడదామని వెళ్తే చాలామంది వచ్చి దౌర్జన్యంగా మా పైన దాడి చేసిండ్రు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన కూడా ఇంతవరకు మరి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా పైగా మా గురించి దుష్ప్రచారం చేసుకుంటూ నటిస్తూ మరి హెల్త్ ప్రాబ్లం అయింది నటిస్తున్నారు. మరి దీని గురించి మాకు మరి గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ అక్కడికి వచ్చి మరి ఆ షెడ్యూల్ తొలగించే క్రమంలో వారు మరి పాయిజన్ తీసుకొని చనిపోతామని బెదిరించడంతో మరి దాన్ని తీయలేకపోతున్నారు. అలాగే పోలీసు అధికారులు కూడా మరి కాంగ్రెస్ కార్యకర్తల అండదండలు చూసుకొని మరి దాన్ని కాల్ చేయించలేకపోతే ఎవరు ముందుకు రాలేకపోతున్నాను. గిరిజన మహిళనైనా నేను 1/70 యాక్ట్లో నాకు న్యాయం ఎవరు న్యాయం చేయట్లేరు. మరి దీని గురించి మరి సీతక్క గారు న్యాయం చేయగలరని కోరుతున్నాను.